ఇక్కడ భవితా కేంద్రంలో మొక్కలు నాటే కార్యక్రమం జరుపబడుతుంది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా గ్రీన్ క్లైమేట్ నుంచి ఈ మొక్కల పంపిణీ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ భవితా కేంద్రాలు జిల్లాలో ఉండే 11 భవితా కేంద్రాలు కూడా మొక్కలతో కలకలలాడే విధంగా తయారు చేయడానికి సమగ్ర శిక్ష వారు పూనుకున్నారు. దానికి ఆర్గనైజేషన్స్ అన్ని సపోర్ట్ చేసి బాగా ఈ కేంద్రాలు, ఇందులో దివ్యాంగులు చదువుకునే కేంద్రాలు ప్రత్యేకంగా, కాబట్టి ఈ కేంద్రాలన్నింటినీ కూడా బాగా నడిపే విధంగా పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేయడానికి, చదువుకోవడానికి ఇలాంటి కేంద్రాలు బాగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న గ్రీన్ క్లైమేట్ వారికి ఎన్జీసీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఈ కేంద్రాలకి ఎక్కువ సపోర్ట్ అందించి ఈ కేంద్రాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా కృషి చేస్తారని వారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి వారు, అలాగే ఆర్జేడీ గారు, వీళ్ళందరూ కూడా ఈ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కేంద్రాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం అలరించడానికి ఏవేవి కావాలో భవిష్యత్తులో కూడా మిగిలిన సంస్థలు కూడా వీటిని అడాప్ట్ చేసుకొని బాగా ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాం.